యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మూడవ మాట ప్రేమ వాక్కు గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ సమయంలో నా ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్టు నూరంతల పంట అనుభవించినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామో పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క మాటను మనం సరిగ్గా గమనించినట్లయితే యోహాను రక్షకుని వద్దకు తిరిగి వచ్చినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి శ్రమానుభవాలన్నింటిలో కూడా తాను అమితంగా ప్రేమించినటువంటి తన యొక్క శిష్యులు తనను ఒంటరిగా విడిచి వెళ్ళిపోవటం అనేటువంటిది చాలా చేదైనటువంటి అనుభవం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు సొంత ప్రజలైనటువంటి యూదులు కూడా యేసు ప్రభువారిని తృణీకరించి హింసించటం అనేటువంటిది ఒక దుఃఖకరమైనటువంటి అనుభవం అన్నమాట. అయితే తనతో నిరంతరం ఉంటూ వచ్చినటువంటి 11 మంది శిష్యులు కూడా తన యొక్క క్లిష్ట సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఒంటరివాణ్ణి చేసేసి వెళ్ళిపోవడం ఒక చేదైనటువంటి అనుభవం. హఠాత్తుగా జరిగినటువంటి సంఘటనకు వారు భయభ్రాంతులకు గురైపోయారు అని, ఆ సమయంలో వారి విశ్వాస ప్రేమలో కనుమరుగైపోవటం సర్వసాధారణమైన విషయమేనని చెప్పి కొంతమంది వాదించవచ్చు. మరి ఏం చేస్తారండి, అలాగ పట్టుకున్నప్పుడు సడన్గాను అది సర్వసాధారణమే కదా అంటారు. నో, అది సరికాదు ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం మీరు చదివినట్లయితే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ కూడా ఆయనను విడిచి పారిపోయిరి, భయభ్రాంతులై పారిపోయారు శిష్యులు. లేకపోతే అది సర్వసాధారణమే అనుకుంటుంటారు. కాదు, ఇదంతా ఏంటంటే మత్తయి సువార్త 26:56లో అయితే ప్రవక్తల లేఖనం నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. వింటున్నారా? కాబట్టి ఇది ఈ మాట వాస్తవాన్ని ఎత్తి చూపిస్తుంది అనమాట. ఇది ఎంతో విషాదకరమైనటువంటి విషయం. గెస్తెమనేటువంటి తోటలో ఆయనతో కూడా మెలకువగా ఉండుటలో వారి యొక్క వైఫల్యము మన యొక్క మనస్సుల్ని వికలం చేస్తుంది. ఆయన్ని బంధిస్తున్నటువంటి సమయంలో వారు ఆయనను విడిచి పారిపోవటం అనేటువంటిది మన హృదయాలను పిండివేస్తుంది. మన హృదయాలు ఎంత మోసకరమైనటువంటివో, మన విశ్వాసము ఎంత బలహీనమైనటువంటిదో, శ్రమలు కష్టాలు ఒక్కసారిగా ఉప్పెనలో మనల్ని ముంచెత్తినప్పుడు మనం ఎంతగా కొట్టుకొని పోతామో మన యొక్క అనుభవాలు మనకు చూపెడుతూ ఉన్నాయి. మనల్ని తలక్రిందులు చేయడానికి ఒక చిన్న అలచాలు, దేవుని కృప మనతో ఉండనట్లయితే, దేవుని కృప మనలో లేనట్లయితే, మనల్ని నిరంతరం ఎత్తుపట్టేటువంటి దేవుని శక్తి మన నుండి ప్రక్కకు తొలగినట్లయితే మనం ఒక్క క్షణమైనా కూడా నిలవబడగలుగుతామా అని ఒకసారి మీరు ఆలోచించాలి. వారు ప్రదర్శించబో పిరికితనాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వారిని హెచ్చరించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం మీరు చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడెదరు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక ముందే ఆయన పలుకుతున్నటువంటి మాట మత్తయి సువార్త 26:31, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అనెను. ఆ సమయంలో పేతురు మాత్రమే కాకుండా మిగతా శిష్యులు కూడా ఏమన్నా తెలుసుతాము, ఆయనను ఎన్నటికీ వదిలి వెళ్ళమని బలంగా చెప్పారు. పేతురు చూద్దామా, మత్తయి సువార్త 26:35లో, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ గమనించాలి. మత్తయి సువార్త 26:35లో పేతురు చెప్తున్నాడు దేవుని చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినా కానీ నేను ఎరుగునని చెప్పినాను. పేతురు ఒకటే మాట్లాడాడు అనుకుంటాం. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నారంటండి. ఈ యొక్క మర్మాన్ని మనం పెద్దగా గ్రహించకపోవచ్చు.
పేతురు ఒక్కడే, ప్రభువా నేను నిన్ను ఎరుగనని చెప్పి పేతురు ఒక్కడే మాత్రమే, నేను చావాల్సి వచ్చినా సరే నిన్ను ఎరుగనని చెప్పి నేను చెప్పను అని పేతురు మాత్రమే అన్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. పేతురు ఒక్కడు మాత్రమే అన్నాడు అనుకుంటూ ఉంటుంటాం. ఈ యొక్క వచనాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే, ఈ యొక్క వచనాన్ని మనం స్పష్టంగా చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు మాట్లాడాడు కాబట్టి పేతురు మాత్రమే చెప్పాడు, మిగతా శిష్యులు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంటాం. ఇప్పుడు మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి అవశ్యం. మత్తయి సువార్త 20:35 వచనంలో చూసినట్లయితే, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పాను. ప్రభా నేను సావనైనా చస్తాను, చచ్చే పరిస్థితి వచ్చినా సరే నిన్ను ఎరుగను, యేసుప్రభు ఎవరో తెలియదు నాకు అని నేను చెప్పను, నా యేసై నాకు తెలుసు అని నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను ప్రభా అని చెప్పి ఎవరన్నారు? పేతురు అన్నాడు. అక్కడితో ఆగిపోతాం మనం, ఇంకొంచెం ముందుకు చదవాలి వచ్చిన అని చెప్పాను పేతురు. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నారు, శిష్యులందరూ కూడా చెప్పారు. ఇది గమనించాలి. అదే ప్రకారము శిష్యులందరూ అనేది, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సరే, అయినప్పుడు కూడా అందరూ అన్నారు, పేతురు అన్నాడు, మొత్తం అందరూ కట్టగలిపి చెప్పారనమాట. ఏసయ్యా నిన్ను విడిచిపెట్టవేసయా, ఎలా విడిచిపెడతావేసయా, అది ఇది అని చెప్పినటువంటి వారు ఏమయ్యారంటే, ప్రియులరా, ఎవరి మాట సత్యం అంట? వాళ్ళ మాట సత్యం కాదు, వాళ్ళ మాట సత్యం కాదు, ఆయన మాటే సత్యం. ఆయన అబద్ధమారుడుకు నరుడు కాదు. కాబట్టి దేవుడు చెప్పిందే సత్యం, దేవుడు మాట్లాడేదే సత్యం. దేవుడు చెప్పాడు, అదే నెరవేరింది. వాళ్ళు ఏమన్నారు? అయ్యో లేదు, మేము మాట్లాడము, మేము విడిచిపెట్టము, నిన్ను తెలియదని చెప్పము, నీతోటే ఉంటాము చావైనా సరే అన్నటువంటి వాళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఒంటరివాణ్ణి చేస్తూ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును వదిలి వెళ్ళిపోయారు. ఆయన మహిమపై ఇంత గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు మహిమపై ఇది ఎంతగా ప్రభావం చూపిందో కదా. అలా పారిపోవటం ద్వారా వారు ప్రభుని యేసును ఆయన శత్రువుల అపహాస్యానికి వదిలి వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయనను అడుగగా అని మనం చదువుతూ ఉన్నాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయనను అడుగగా అని మనం చదువుతూ ఉన్నాం. లేఖనాల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 18:19 ఆయనకు ఎంతమంది శిష్యులు ఉన్నది, వారు ఇప్పుడు ఏమైనది ప్రధాన యాజకుడైనటువంటి కయప అడిగి ఉంటాడనడంలో సందేహం లేదు. కయప అడుగుతూ ఉన్నాడు అనమాట, నీకు ఎంతమంది శిష్యులు, ఏమయ్యారు వాళ్ళు, ఏరయ్యా నీ శిష్యులు ఏరయ్యా అడిగి ఉంటాడు ఆయన. గమనించాలి ప్రియులారా, యోహాను 18:19 చదువుకోండి మీరు. నీకు ఎంతమంది శిష్యులు ఉంటారు? కయప అడుగుతున్నాడు అనమాట, ఏమైపోయారు వాళ్ళంతా కూడాను. అలా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తన యజమానిని వారు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? అయితే ఈ ప్రశ్నకు రక్షకుడు ఎలాంటి జవాబు చెప్పకపోవడాన్ని మనం గమనించాలి. దీనికి ఏ విధమైనటువంటి ఆన్సర్ దేవుడు ఇవ్వలేదు. వారు తనను వదిలి వెళ్ళినప్పటికీ కూడా శత్రువు ముందు వారిని ఆయన ఎంత మాత్రం కూడా నిందించలేదు. ఇది వండర్ కదా ప్రియులారా. ఈ రోజున ఇదే అండర్స్టాండింగు, ఈ రోజున ఇదే సత్యము, ఈ రోజున ఇదే విషయం ప్రతి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ఉన్నట్లయితే ఎంత వండర్ ఉంటుంది. ఎవరైనా మన మాట విన్నట్లయితే, ఎవరైనా మనం చెప్పింది చేయనట్లయితే వారిని ఎంతగా మనం అవమానిస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని శిష్యుల గురించి అడుగుతూ ఉన్నప్పుడు, ఏరయ్యా నీకు శిష్యులు ఎంతమంది, అసలు ఒక్కరో కనపడరేంటి, నిన్ను విడిచిపెట్టి పారిపోయారేంటి అని అంటే దేవుడు వాళ్ళ గురించి ఏ విధమైనటువంటి చెడును చెప్పడం లేదు. మత్తయి సువార్త 26:31 వారు ఆయన విషయమై అభ్యంతరపడినందున వారు ఆయనను వదిలి వెళ్ళారు. ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయం అభ్యంతరపడదరని మత్తయి సువార్త 26:31 ప్రభువైన యేసు వారితో ముందుగానే పలికాడు. అభ్యంతరపడుట అనేటువంటి మాటకు గ్రీకు భాషలో అపవాదు చేయుట, అపవాదు వేయుట అన్నటువంటి మాట ఉపయోగించబడింది ప్రియులారా. ఆయన సహవాసంలో ఉండేందుకు ఆ సమయంలో వారు సిగ్గుపడ్డారు. గమనించారా?
దేవునితో సహవాసం చేయటానికి వాళ్ళు ఏం చేశారంటే సిగ్గుపడ్డారంట. శ్రమల్లో ఉన్నప్పుడు ఈ రోజున మీతో కూడా మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని అప్పుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సిగ్గుపడి ఏం చేశారంటే విడిచిపెట్టేసి ఉండొచ్చు. నీతో సహవాసం చేయటానికి వాళ్ళు సిగ్గుపడుతూ ఉండొచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ నీ ఫ్యామిలీ నీకు దూరంగా ఉండొచ్చు, నీ భర్త నీకు దూరంగా ఉండొచ్చు, నీ భార్య నీకు దూరంగా ఉండొచ్చు, లేకపోతే నీ కుమారుడు ఎవరైనా సరే నీకు దూరంగా ఉండొచ్చు. దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెడుగా చెప్పొద్దు. మీ భర్త మిమ్మల్ని చూడకపోయినా, మిమ్మల్ని పట్టించకపోయినా, మీ జీవితంలో మీ సొంత వారు మిమ్మల్ని నిందించినా, అవమానించినా, దూరం పెట్టినా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు. నా భర్త మూర్ఖుడండి, నా కొడుకు మూర్ఖుడండి, నా ఆడబొడిసేలాగండి, ఇలా చెప్పటం దేవుని మనస్సు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు కైప, యేసయ్యా, ఓ దేవుడా, ఓ యేసు, ఏరే నీ శిష్యులేరే, ఎక్కడున్నారు, ఎంతమంది అసలు నేను ఒక్కడో కనపడతలేదు ఏంటంటే దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజున నువ్వు కూడా నీ భర్త గురించి, నీ బంధువుల గురించి, నీ జీవితంలో ఎవరైతే నిన్ను అవమాన పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఒంటరి చేసేసారో, ఎవరైతే నీ జీవితాన్ని శ్రమలకు అప్పగించారో, లేదా శ్రమల సమయంలో నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారో, వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా చెప్పొద్దు. ఎవరైతే నీతో ఉండటానికి సిగ్గుపడ్డారో వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా చెప్పొద్దు. ఇక్కడ ఆయనతో ఉండటం ఇక తమకు ఏమాత్రం క్షేమకరం కాదని వాళ్ళు తలంచారు. ఈ రోజున నీ బంధువులు అలా చేశారా? ఇంకా వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళ అప్పుల్లో ఉన్నారే, సమస్యల్లో ఉన్నారే, ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళతో ఉన్నట్లయితే ఈ సమస్యలు మన తలకు కూడా చుట్టుకుంటాయి. వీళ్ళ ఫ్రెండ్ అని మేము చెప్పామంటే మనల్ని కూడా వాళ్ళు అడుగుతారు. లేకపోతే ఈమె నా భార్య అని చెప్పినట్లయితే, ఈయన నా భర్త అని చెప్పినట్లయితే ఈ అప్పులు వాళ్ళు నా మీద పడతారు అని చెప్పి ఒకవేళ మిమ్మల్ని ఒంటరి చేసి దూరం అయిపోయారా? ఓకే, డోంట్ వర్రీ, నిన్ను వీడువను ఎడబాయనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి నీ బంధువులు నీతో క్షేమం కాదని, నీతో మంచిది కాదని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నిందించొద్దు, వాళ్ళని పట్టించుకోవద్దు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తను వారికి అప్పగించుకున్నందున ఆయనను ముంచెత్తుబోతున్నటువంటి తుఫాను లాంటి ఆ తుఫాను నుండి తాము పారిపోవడమే కాకుండా వేరే ఎక్కడైనా సరే తాము దలదాచుకోవడం తమకు మంచిదని చెప్పి ఆ శిష్యులందరూ కూడా ఆ సమయంలో అనుకున్నారు. ఇది మానవ కోణం నుంచి మరి దృష్టించినప్పుడు, చూసినప్పుడు మనకు కనపడేటువంటి వాస్తవం. అమ్మో, యేసయ్యతో ఉంటే మనకు శ్రమ, యేసయ్యతో ఉంటే మనకు ఇబ్బంది, యేసు ప్రభుతో ఉంటే మనకు చాలా కష్టం. కాబట్టి ఇక్కడెక్కడ ఉండకూడదు, మనం ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలి, కనిపించకుండా వెళ్ళిపోవాలి. వేరే ఎక్కడైనా సరే తలదాచుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోరంటండి మానవ కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే. ఇక దైవికమైనటువంటి కోణం నుంచి మనం దృష్టించినట్లయితే వారు యేసుక్రీస్తు ప్రభువుని వదిలి వెళ్ళటనేటువంటిది వారిని అంతవరకు ఎత్తు పట్టుకున్నటువంటి దైవికమైనటువంటి శక్తి వారికి దూరం కావడం అని చెప్పి మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్ళారు అనే దానికంటే ఏమన్నారంటే దైవికమైనటువంటి శక్తి వారికి దూరం అవ్వటం అని మనం గ్రహించాలి. వారు యేసుక్రీస్తు ప్రభువుని వదిలి వెళ్ళటనేటువంటిది అంతవరకు వారికి అలవాటు లేదు. ఆ తర్వాత కూడా వారు ఆయనను ఎన్నడూ కూడా వదిలి వెళ్ళలేదు. పరలోకం నుంచి శక్తి, ఆసక్తి, ప్రేమ అనేటువంటి మరి వాటి ప్రభావం వారిపై నిలిచి ఉండినట్లయితే ఇప్పుడు కూడా వారు ఆయనను విడిచి వెళ్ళి ఉండరు. అలాగైతే ఆ శ్రమనంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఎలా భరించగలిగాడు? ద్రాక్షల గానుగను ఆయన ఒక్కడే ఎలా త్రొక్కగలిగాడు? ఆ సమయంలో వారు యేసుక్రీస్తు ప్రభువు వారి పట్ల తమ యొక్క విశ్వాస్యతను కనబరుస్తూ ఆయనతోనే ఉండినట్లయితే ఆయనకు ఎంత ఊరటగా ఉండేదో కదా. కానీ ఆయన అలా ఎన్నటికీ కూడా గమనించాలి, ఎన్నటికీ కూడా జరగకూడదు. మానవ సహాయం కానీ, ఆదరణ కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి కొంత కూడా పొందకూడదు.
ఆ సమయంలో ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడాలి. దేవుని యొక్కయు మానవుని యొక్కయు ఉగ్రతను ఆయన ఒంటరిగానే భరించాలి. అందుకే ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ఒంటరిగా విడిచిపెట్టాడు. అందుకే ఆయన సంసోనులాగా ఇతర మనుషుల వలె బలహీనుడయ్యాడు. పౌలు గారు అంటాడు కదా, ప్రభునందు బలవంతులయ్యుండుడి. చెప్దామా అందరూను? ప్రభునందు బలవంతులయ్యుండుడి. హల్లెలూయా. పౌలు గారు అన్నాడు కదా, అలాగా మనం ఉండనప్పుడు, అలా లేనప్పుడు సూర్యుని ఎదుట మంచు కరిగిపోయినట్లుగా మన యొక్క ఉద్దేశాలు, నిర్ణయాలు, శోధనలు ఎదుట మన కనుమరుగైపోతాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా అపోస్తలుల పిరికితనం మరియు వారి యొక్క అవిశ్వాసం కేవలం తాత్కాలికమైనటువంటివి. ఆ తర్వాత గలిలయలో ఉన్నటువంటి ఆ నిర్ణయించబడినటువంటి స్థలంలో వారు ఆయనను వెతికారు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:16. ఆయనను వెతికారు, కానీ ఆయన సమాధిని గెలిచి జయించి జయ వీరుడుగా తిరిగి లేచినప్పుడు కాకుండా ఆయన ఇంకనూ అవమానకరమైనటువంటి శిలువపై వేలాడుచుండగానే 11 మందిలో ఒకడు ఆయనను వెతుకుచూ రావడం ఎంత సంతోషకరమైనటువంటి విషయం. హల్లెలూయా. వెళ్ళిపోరు, పారిపోరు. అందరూ పారిపోయారు. 11 మంది కూడా పారిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని లేచి తిరిగినప్పుడు కాదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆ అవమానకరమైన శిలువ మీద ఉండగానే, ఆ శిలువ మీద వేలాడుచు ఉండగానే వెళ్ళిపోయిన 11 మందిలో ఒక వ్యక్తి ఆయనను వెతుక్కుంటూ వచ్చాడు. అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. హల్లెలూయా. ఆ ఒకరు ఎవరై ఉంటారు? అర్థమైపోయింది కదా. అతి కొద్ది మందిగా ఉన్నటువంటి ఆ శిష్య బృందంలో ఆయన యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని ఎవరు కూడా ప్రదర్శించగలుగుతారు? ఒకవేళ అతని పేరు ఈ సందర్భంగా రాయబడక ఉండినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరో కనుగొనడం అంత కష్టమైనటువంటి పనేం కాదు. ప్రభువు ప్రేమను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటిది, ఆయన ప్రేమను సరిగ్గా రుచి చూచినటువంటిది, ఆయనను అంతగా ప్రేమించింది యోహాను తప్ప మరొకరు కాదని చెప్పి మనం తప్పకుండా ఊహించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ పాదాల చెంత నిలవబడినటువంటి యోహాను దైవావేశంతో రూపొందించబడినటువంటి బైబిల్ గ్రంథానికి సరైనటువంటి సాక్ష్యంగా నిలిచాడు. మిగిలినటువంటి 11 మంది శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా అక్కడ లేరన్నటువంటిది వాస్తవం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన ఈ 3వ మాటలో ఏమనున్నదండి? యేసును ప్రేమించినటువంటి శిష్యుడును అయినటువంటి యోహాను మాత్రమే ఆ సమయంలో అక్కడ ఉండగలిగాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 11 మంది శిష్యుల్లో లాగా మనం కూడా తప్పిపోయి ఉండొచ్చు, కానీ యోహాను వలె నువ్వు తిరిగి రావడానికి ఇష్టపడుతున్నావా? యోహాను వలె యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉండగానే, యోహాను వలె నీ జీవితంలో నిందల్లో ఉండగానే, యోహాను వలె దేవుడు అక్కడ అద్భుతం చేయలేదు. ఇంకాను దేవుడేమి శిలువ మీద నుంచి లేచి మరి పునరుత్థానుడు అయిపోలేదు. ఇంకా నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు, ఇంకా శిలువ మీదే ఉన్నాడు, ఇంకా నిందల్లోనే ఉన్నాడు, ఇంకా సమస్యల్లోనే ఉన్నాడు. అలాగే ఈ రోజున నీవు కూడా దేవునికి దూరం అయిపోయేవేమో. నీ జీవితంలో ఈ దేవుని నమ్ముకోవటం వల్ల శ్రమలు వస్తూ ఉన్నాయి, దేవునికి దగ్గరగా ఉంటే ఇంక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి దేవునికి దూరం అయిపోయినావో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోహాను తిరిగి వచ్చినట్లుగా మిగతా 12 మంది శిష్యుల్లాగా యోహాను కూడా పారిపోయాడు, కానీ అతడు తిరిగి వచ్చి రక్షకుని పక్షాన చేరాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, అక్కడ అతడు ఆయన నుండి ఒక ఆశీర్వాదకరమైన ఆజ్ఞను కూడా పొందాడు. ఈ రోజున నువ్వు ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, ఈ రోజు నువ్వు ఒకవేళ దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినట్లయితే, శ్రమలు వచ్చాయని చెప్పి, నిందలు వచ్చాయని చెప్పి, అవమానం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీ జీవితంలో ఏ కార్యం జరగలేదని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఈ లోకంలో నేను వెలివేస్తారని చెప్పి, ఈ లోకంలో నీకు రేషన్ కార్డు తీసేస్తారని చెప్పి, ఈ లోకంలో నీకు నిందలు అవమానాలు ఎదురవుతాయని చెప్పి నువ్వు దూరం అయిపోయామో. యోహాను వలె నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నీకు ఆజ్ఞనిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పక్షంగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పక్షంగా ఉండినటువంటి నీవు, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి నీవు పరిస్థితులకు భయపడి ఆయనకు దూరంగా పారిపోయి మధురమైనటువంటి ఆయన యొక్క సహవాసాన్ని కోల్పోయి ఉన్నావేమో. బహుశా
శ్రమ సమయంలో నీవు ఆయనను ఎరుగనని చెప్పేసావేమో. బహుశా పరీక్ష సమయంలో నీవు విఫలం చెందావేమో. ఆయనను హత్తుకొని ఉండటం కన్నా నీ క్షేమాన్ని నీవు చూసుకున్నావేమో. ఆయన నామానికి ఇవ్వవలసినటువంటి ఘనతను ఇవ్వడానికి నీవు సిగ్గుపడుతున్నావేమో. అలాగైతే పశ్చాత్తాపపు బాణం ఇప్పుడే నీ మనస్సులోనికి దూసుకొని పోవునుగాక. హల్లెలూయా. దైవికమైనటువంటి కృప నీ హృదయాన్ని కరిగించునుగాక. దేవుని శక్తి తిరిగి నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చునుగాక. అక్కడ మాత్రమే నీ ఆత్మ సంతృప్తిని, సమాధానాన్ని పొందగలదు ప్రియులారా. ఇక్కడ నీకు ఒక ప్రోత్సాహం కనిపిస్తోంది. ఏంటంటే, యోహాను తిరిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అతను నిందించలేదు. ఏమయ్యావు యోహాను, ఎక్కడికి వెళ్ళిపోయావు యోహాను, ఎందుకు నన్ను విడిచిపెట్టిపోయావు యోహాను అనట్లేదు. ఏమన్నాడు దానికి బదులుగా? అద్భుతమైనటువంటి కృప అతనిపై కురిపించబడింది. చెప్పనాసక్యమైనటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యత అతనికి ఇవ్వబడింది. అలాగైతే నీవిక అటు ఇటు తిరగటం మానేసి, లోకం వైపు చూడటం మానేసి, అనేక ప్రయత్నాలు చేయటం మానేసి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి వైపుకు మరలిరా. క్రైస్తవుడా కదలిరా ఉంటుంది కదా పాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి వైపు మరలిరా. ఆయన నిన్ను చిరునవ్వుతో తన వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసం ఎలాంటి గౌరవప్రదమైనటువంటి ఆజ్ఞను సిద్ధం చేసి ఉంచాడో ఎవరికి తెలుసు? హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా నిందించే దేవుడు కాదు. దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నించే దేవుడు కాదు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. సిద్ధమేనా రావటానికి? ఆయనను అంగీకరించడానికి సిద్ధమేనా? దేవుని యొద్దకు రావటానికి దేవుడు మీకు కృప చూపించి మళ్ళా మీ జీవితాలను కట్టుకోవడానికి పాడైపోయిన దావీదు గృహాన్ని తిరిగి నిర్మిస్తానన్నట్లుగా మీరు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే మరలా మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు చక్కటి ఆజ్ఞనిచ్చి మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి వారిగా మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని సంధికి వచ్చి పొందుకుందురుగాక. ఆమెన్.